కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి దానియేలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. ఈ 3 సంగతులు మనం జ్ఞాపకము చేసుకుందాం. మొదటి మాట, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ఉపవాసము ఉండి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గోనెపట్ట కట్టుకొని ఉపవాసము ఉండుట. ఆనాడు ఎంత తగ్గింపు ఉందంటే భక్తునికి, అంత తగ్గింపు కలిగి ఆయన గోనెపట్ట కట్టుకొని మళ్ళీ ఉపవాసం ఉన్నాడు. సామాన్యంగా అంటే గోనెపట్ట కట్టుకోరు. గోనెపట్ట కట్టుకోవడంలో ఏముందంటే అక్కడ తగ్గించుకునుట, పశ్చాత్తాపన పడుట. అలాగా ఆ భక్తుడు గోనెపట్ట కట్టుకున్నాడు. అంతేకాకుండా ఉపవాసం ఉన్నాడు. మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండటం ఎంతో మంచిది. ఉపవాసం ఉండి ప్రార్థించడం కూడా ఎంతో మంచిది. దాని ద్వారా మనం ఏమైనా సాధించుకోవచ్చు, ఏదేమైనా మనం పొందవచ్చును. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే. ప్రార్థన విజ్ఞాపనలు చేయుట, దేవునికి ప్రార్థన చేయుట అన్నిటికంటే ముఖ్యం ఏదైతే ప్రార్థన. ఒకటి, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నాడు. రెండోది, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మన అవసరాలు, మన ఇబ్బందులు, ఈ దేశంలో జరుగుతున్న సమస్యలు, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, పక్కింటి వారి కొరకు, పొరుగింటి వారి కొరకు, మన రాష్ట్రము కొరకు, వేరే రాష్ట్రం కొరకు, ప్రతి అవసరత నిమిత్తము, ప్రతి సమస్య నిమిత్తము దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చేయటకే. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబ్బరముగా చేసుకుంటుంది. దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలంటే మన మనసును నిబ్బరపరుచుకుంట. మన మనసు ఎలాగ ఉండాలి చెప్పండి? నిబ్బరముగా ఉండాల. మన మనసు మన అదుపులో ఉండాల. మన మనసు మనము నిబ్బరముగా ఉంచుకోవాల. అలా కలిగి మనము దేవునికి ప్రార్థించినట్టయితే మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. ఇప్పుడు మనము చెప్పుకున్న 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటి మాట, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి. ఒకటి. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే. 2. మూడోది, ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. నీవు కూడా ఇలాగుండు. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా నిన్ను దీవిస్తాడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చుకుంటాడు. నీకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలు మీరు దీవించండి. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు తొలగించండి. అందరికీ ఆరోగ్యం, శక్తిని దయచేయండి. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.